ఏ ఎంప్టీ చైర్. ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక చిన్న అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఒక ఎంప్టీ చైర్ వైపు చూస్తూ ఉండేది. తన అమ్మ అడిగేది, "ఏం చూస్తున్నావమ్మా?" అని. ఆ అమ్మాయి మాత్రం నవ్వుతూ, "ఏం లేదమ్మా" అని చెప్పేది. ఇలా కొన్ని డేస్ గడిచాయి. ఒకరోజు తన అమ్మ చాలా క్యూరియాసిటీతో అడిగింది, "అసలు ఆ చైర్ని ఎందుకు అలా చూస్తూ ఉంటావు?" అని అడిగింది. ఆ అమ్మాయి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడు ఆ అమ్మాయి, "మీ ఎవరికీ తెలియదమ్మా" అని ఇలా చెప్పింది. "నేను చిన్నప్పుడు స్కూల్లో ప్రైజ్ గెలిచినప్పుడు నాన్న ఇక్కడే కూర్చుని నా కోసం క్లాప్స్ కొట్టారు. నేను బాధపడినప్పుడు ఇక్కడే కూర్చుని నన్ను నవ్వించారు. ఆయన చనిపోయిన రోజు నుంచి ఆ చైర్ ఎంప్టీగానే ఉంది. కానీ నాకు మాత్రం ఇప్పటికీ ఆయన అక్కడే కూర్చుని ఉన్నట్టు అనిపిస్తుంది" అని చెప్పింది. ఆ మాట విని అమ్మ కూడా ఏడ్చేసింది. ఎందుకంటే మనుషులు దూరం అవ్వచ్చు, కానీ వాళ్ళ జ్ఞాపకాలు ఎప్పటికీ మన పక్కనే ఉంటాయి. కొన్ని చైర్స్ ఖాళీగా ఉంటాయి, కానీ మన హృదయంలో వాళ్ళు ఎప్పటికీ ఖాళీ కారు. ఒక లైక్, ఒక మెమరీని గుర్తు చేసుకున్నట్టు. మీ లైఫ్లో స్పెషల్ పర్సన్ని ట్యాగ్ చేయలేకపోతే వాళ్ళ పేరు కామెంట్ చేయండి. డైలీ ఒక ఎమోషన్, ఒక జ్ఞాపకం, ఒక స్టోరీ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.